నువ్వు ఏ పోరాటం గురించి మాట్లాడుతున్నావో భీమరావ్, ఆ పోరాటాన్ని శతాబ్దాలుగా మీ అందరితో మేం చేయించాం. అలాగే ఫలితం ఏమైందంటే మేమే గెలిచాం. ఏమంటారు సోదరులారా? అవునవును. అందుకే ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి, కానీ మీ అందరికీ ఒక్క నీటి బొట్టు లభించదు. అర్థమైందా? ఇప్పుడేం చేద్దాం? తెలియదు రామా. పొద్దున్నుంచి అందరూ ఆకలి దప్పులతో ఉన్నారు. ఎవరూ ఏమీ తినలేదు, నీళ్లు కూడా తాగలేదు. ఇక ఇది నీటి పోరాటం. ఎక్కువగా కొనసాగించలేం. ఏదో ఒక పరిష్కారం వెతుక్కోక తప్పదు. పొద్దునుంచి ఆలోచిస్తూనే ఉన్నారు, అయినా పరిష్కారం దొరకలేదు. ఇక ఒకటే మార్గం మిగిలింది. ఏంటి? డేవిడ్ దగ్గర ఉద్యోగం చేయడమా? అవును. రామ్జీ, వెళ్ళు. వెళ్ళి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో చూడు. నువ్వు నీ కొడుక్కి తోడుగా ఉంటావా? వెళ్ళు. నీకు తెలుసా, ఒకవేళ నీ స్థానంలో నేనుంటే, ఇక నా కొడుకు ఈ భీమ్రావులా ఉండుంటే, నేను వాడి చెవి మెలేసి మరీ ఏం చెప్తానంటే, నీ ఈ నాటకాలు వదిలేయి, అలాగే నోరు మూసుకుని ఈ సాహెబ్ దగ్గర ఉద్యోగం చెయ్యి అని. నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు, నీ ముసలి తండ్రిని కూడా ఇబ్బంది పెడుతున్నావు. నీకు సిగ్గనిపించడం లేదా అని నేననేవాణ్ణి. ప్రచండ్ దేవ్ గారు, అందుకనే భీమ్రావ్ తండ్రి మీరు కాదు, మా మామయ్య. మనం ఈ ధర్నాలో కూర్చున్నప్పటి నుంచి నేను ఒకటే గమనించాను, భీమరావు ఇక్కడికి రానేలేదా? అవును, తను ఇక్కడికి రానేలేదు. కానీ తను ఏం చెప్పి వచ్చాడంటే, తను ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచిస్తాడని. ఏమైంది? హితేష్ బాబాయ్, బహుశా మీరు భీమ్ను అర్థం చేసుకోలేదనుకుంటా. రాత్రి గడిచేలోపే భీమి పోరాటంలో గెలిచాడు. అందుకే చెప్తున్నాను, ఈ ఛాయ్ని వదిలేసి అక్కడికెళ్ళి చూడండి, అక్కడ ఏమేం జరుగుతుందో. అయ్యయ్యో జీజాబాయ్, నీ ఒక్క చాయ్ వృధా అయిపోయింది. అయినా నువ్వేం బాధపడకు, 2 గ్లాసులు చాయ్ ఉంది కదా, అదంతా నువ్వే తాగు. అమ్మా, భీమ్ చిన్నప్పటి నుంచి చెప్తుంటాడు, ప్రతి సమస్యకు పరిష్కారం ఒకటే పద్ధతిలో ఉండదని. డేవిడ్ సార్, వీళ్ళందరి వాగుడు చాలా ఎక్కువైంది సార్. ఇది ఏదైనా చించి పారేయండి. నేను పారేయలేను. ఎందుకంటే షాయజీ మహారాజు మా పెద్ద ఆఫీసర్తో డైరెక్ట్ గా మాట్లాడాడు. ఇక ఏం రాశాడంటే, ఈ భీమ్రావ్ తన స్కాలర్షిప్ తో చదువుతున్నాడని. అందుకే మా బ్రిటిషర్స్ తన చదువుకి ఆటంకం కలిగించకూడదని. దీని ఆయన మాట వినాల్సి ఉంటుంది, లేదంటే నా ఉద్యోగమే ప్రమాదంలో పడిపోతుంది.
అర్థం చేసుకోగలను. మీది ప్రభుత్వ ఉద్యోగం, కొన్ని హద్దులుంటాయి. కానీ మేము ఇక్కడ ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు. మేము సమాజం విషయంలో మాకున్న కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం. ఏమంటారు సోదరులారా? అవును. భీమరావు, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఈ పోరాటం చట్టపరమైంది కాదు, ఇది సామాజిక పరమైంది. ఇక మేమిక్కడి నుంచి తప్పుకునేదే లేదు. నరోత్తమ్ జోషి, ఆగండి. మా ఈ పోరాటం చట్టపరమైందే కాదు, సామాజిక పరమైంది కూడా అని నాకు బాగా తెలుసు. అందుకోసమే నేను మీకోసం కూడా ఒకటి తీసుకొచ్చాను. ముందు దీన్ని చదవండి, ఆ తర్వాత మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. తీసుకో నరోత్తమ్, తర్వాత శుద్ధీకరణ చేయించుకో. ఇక చెత్త నేను వినడానికి ఇష్టపడను, అలాగే చదవడానికి ఇష్టపడను. ఏమనుకున్నావు? ఈ కాగితపు కొన్ని ముక్కలు మా బలాన్ని ఆపుతాయనా? సోదరులారా, ఎత్తండి కర్రలు. ఇక ఎదురుగా కనిపిస్తున్న ఈ సామాజిక అపరాధులందరి ఎముకలు విరగొట్టండి. వెళ్ళండి. ఆగండి. వెనక్కి జరగండి. నరోత్తమ్ జోషి గారు, చెప్పు. మీ చేతిలో ఏ లెటర్ అయితే ఉందో దాని కాపీ ఒకటి నా చేతుల్లో కూడా ఉంది. ఇక ఇందులో ఏం రాసిందో కనీసం ఒక్కసారైనా మీ జాతి వాళ్లను విననివ్వండి. అయితే అందులో ఏ రాసిందో మీరే చెప్పండి. రమేష్, సురేష్, రాము, రాజా, నందన్, దేవేందర్, ప్రకాష్. మా అందరి పేర్లు చదువుతున్నారేంటి ఎడిటర్ గారు? ఏమైంది? ఇందులో మీ అందరి పేర్లు రాసున్నాయి. ఒకవేళ మీరంతా మా మాట అంటే బ్రిటిష్ ఆఫీసర్స్ అలాగే సయాజీ మహారాజ్ మధ్యలో ఏ నిర్ణయం అయితే జరిగిందో ఆ నిర్ణయాన్ని అడ్డుకుంటే మీ అందరినీ జైలుకి పంపించడం జరుగుతుంది. ఇక ఈ పని సవ్యంగా జరగడం కోసం ఆ బాధ్యతను డేవిడ్ సార్ మీకు అప్పగించడం జరిగింది. ఇక ఇక్కడ ఎవరెవరున్నారో వాళ్ళు ఆలోచించుకొని చెప్పండి. దారి కడ్డుపడి జైలుకి వెళ్తారా లేక ఇక్కడి నుంచి తప్పుకుంటారా? హే, బుద్ధి కాని భ్రష్టు పట్టిందా? అసలు ఏమంటున్నావు? అంటే సమాజంలో ఎవరెవరి శక్తి ఎక్కువగా ఉందో, ఎవరికి హోదా ఎక్కువ ఉందో వాళ్ళ నమ్మకాలు దౌర్జన్యాలా? చెప్పు. నరోత్తమ్ జోషి, మీకు తెలియడం కోసమే ఇది చెప్తున్నాను. ఈ నిర్ణయం కూడా మేము ఎందుకు తీసుకున్నామంటే మేము మీ బావిని తాకకూడదు అని. మీ మనుషులే బావిలోంచి నీళ్లు తోడతారు, అవి మాకిస్తారు. ఇక ఇదంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. హితేష్ అన్నా, అసలు ఏం జరిగిందో తొందరగా చెప్పండి. పొద్దున్న మీరిద్దరూ నవ్వారు కదా, ఇప్పుడు నేను నవ్వుతున్నాను. ఎందుకంటే ఈ భీమరావు ఓడిపోయాడు. మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది? భీమరావుకి చాలా తెలివుందనా? కానీ కాదు, డేవిడ్ సార్ భీమ్ కంటే తెలివైన వాడని తేలింది. ఇక భీమరావుని ఓడించాడు. హితేష్ అన్న, అంత వివరంగా చెప్పండి నాకు. చెప్తాను.
ఎందుకంటే షాయాజీ మహారాజు మా పెద్ద ఆఫీసర్తో డైరెక్ట్ గా మాట్లాడాడు. ఇక ఏం రాశాడంటే ఈ భీమ్రావ్ తన స్కాలర్షిప్ తో చదువుతున్నాడని. అందుకే మా బ్రిటిషర్స్ తన చదువుకి ఆటంకం కలిగించకూడదని. ఒకవేళ మీరంతా మా మాట అంటే బ్రిటిష్ ఆఫీసర్స్ అలాగే సయాజీ మహారాజ్ మధ్యలో ఏ నిర్ణయం అయితే జరిగిందో ఆ నిర్ణయాన్ని అడ్డుకుంటే మీ అందరినీ జైలుకి పంపించడం జరుగుతుంది. నిలిచేయండి. చీచి, ఇదిలో కుక్క చనిపోయింది. నువ్వు అంతలా కష్టపడ్డావు, అయినప్పటికీ ఒడిగిందేమీ లేదు. ఇక నువ్వు అంత తెలివైన వాడివనుకున్నావు, అయినా నీ చేతికేం దక్కింది? నిస్సహాయత, ఓటమి, అవమానం. ఇక ఎప్పుడైతే చనిపోయిన కుక్క ఆ బావిలో కనిపించిందో అందులోంచి నీళ్లు కూడా తీసుకోలేం కదా. హ? ఇక ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇక ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడిక మనకు ఒకటే మార్గం మిగిలింది. ఇక్కడికి 20 కోసాల దూరంలో ఒక చెరువు ఉంది. మనం అక్కడి నుంచి నీళ్లు తీసుకుని వద్దాం. అంటే రామ్జీ, భీమ్రావ్ ఓడిపోయాడని వెళ్దామా? ఇదే కదా తేడా మీ ఇద్దరికి అలాగే నాకు. ఆ భీమ్రావును ఎంత త్వరగా వదిలిపెట్టను. ఇప్పుడు నేను వాటి వెంటే పడతాను. నీటి ఆట నేనే మొదలుపెట్టాను. దీన్ని నేను ఒక డేంజరస్ మలుపుకి తీసుకెళ్ళాకే ఊపిరి పీల్చుకుంటాను. సాహెబ్ గారు, ఈ చిన్న జాతి వాళ్ళు తమ జాతికి చెందిన బావిలోనే నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తారు. దీంట్లో మనమేం చేయగలం? ఈ నీటి గేమ్లో మొదటి అధ్యాయం పెద్ద జాతి వాళ్ళ బావి దగ్గర పూర్తయిపోయింది. రెండవ అధ్యాయం మొదలవుతుంది చిన్న జాతి వాళ్లకు చెందిన అదే చెరువు దగ్గర. అక్కడికే వాళ్ళు నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్లారు. డేవిడ్ సార్, ఇప్పటికీ మాకు ఏం అర్థం కావడం లేదు. స్పష్టంగా చెప్పండి. చెప్తాను. నవ్వకండి. ముందు పని కానివ్వండి, తర్వాత నవ్వండి. ఇదే సమస్య. పని పూర్తి అవ్వకుండానే ఇక మీరు విజేతలు అనుకుని. రామ్జీ అన్న, భీమ్, మీరు కూడా రండి, నీళ్లు తాగండి. భీమ్, నువ్వేం బాధపడకు. కావాలంటే మనం ఆ బావిలోంచి నీళ్లు తీసుకోవడంలో గెలవలేకపోవచ్చు, కానీ ఈ విషయంలో సంతోషం కూడా ఉంది. ఆ పెద్ద జాతి వాళ్ళు తమ బావిలోనే కుక్కను చంపి పడేసుకున్నారు. అవును, ఒక రకంగా విజేత అయ్యారు.
గెలిచిన ఈ సంతోషంలో మనం మిఠాయి తినటం కాదు, అందరం నీళ్లు తాగుదాం. వెళ్ళు వెళ్ళు భీమరావ్, అలాగే రామ్జీ నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళి ఆ నీళ్లు తాగి చావండి. నేను కోరుకునేది ఇదే. అక్క, ముందు మీ నీళ్ళు తాగండి. దీపక్, హితేష్ బాబాయ్, దీపక్, దీపక్, లే దీపక్, 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 హితేష్ దీపక్, బాబాయ్. ఏమైంది? అబ్బా, భీమ్ తప్పించుకున్నాడు. ఒకవేళ ఈ భీమ్రా ముందుగా నీళ్లు తాగుంటే ఇక మిగతా వాళ్ళందరూ తర్వాత స్పృహ తప్పిపోయింటే బాగుండేది. కానీ ఇప్పుడు ఇక ఈ భీమ్ నీళ్లు తాగడు. పదండి వెళ్దాం. ఏం జరిగినా సమాచారం ఎలాగో వస్తుంది. పదండి. నరోత్తం, ఈ మనోహర దృశ్యాన్ని వదిలేసి వెళ్ళడానికి మనస్కరించడం లేదు, కానీ వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా భీమ్కేదో చెడు జరిగి ఉంటుంది. అందుకే వచ్చారు. లేకపోతే వీళ్ళిద్దరు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏమైంది చెప్పండి. ఏంటా? ఏం చెప్పాలి? మీ అందరికి తెలీదా? ఏం తెలీదా అంటున్నారు? అక్కడ చెరువు దగ్గర భీమ్రావ్ ఇంకా మీ బస్తీ వాళ్ళందరూ నీళ్లు తాగడానికి వెళ్లారు. కాని పాపం నీళ్లు తాగుతూ తాగుతూ స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పిపోయారు అంటే ఈ చేతికర్రలు తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చూడు, స్పృహ తప్పి పడిపోవడానికి అర్థమేంటో. వెళ్ళు అత్తయ్య, పరిగెత్తు. పదండి. మరి మరి రామ్జీ రామ్జీ ఎలా ఉన్నాడు? కానీ సార్, మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు? ముందు మీరు చాయ్ తాగండి, అన్ని చెప్తాను. సార్, భీమరావు బయట ఎదురు చూస్తున్నాడు. తన గురించే చెప్తాను. సిట్ డౌన్ డాక్టర్. డాక్టర్ గారు మందులు తీసుకుని వస్తానన్నారు. ఇంతసేపు అయింది, ఎందుకు రాలేదు? మనం వెళ్ళి చూద్దామా? పద. ఆగండి. డాక్టర్ గారు ఈ ముందిచ్చారు, తీసుకెళ్లి అందరికి తాగించండి. 1-2 గంటల్లో స్పృహలోకి వచ్చేస్తారు. మరి డాక్టర్ గారు ఎక్కడున్నారు? హఠాత్తుగా ఒక కేసు వచ్చింది, ఆయన అక్కడే ఉన్నాడు. మీరు తాగించండి, పనిచేస్తుంది. కానీ ఆయన ఎందుకు రాలేదు? ఆయన ఇప్పుడు అర్జెంట్ ఆపరేషన్ లో ఉన్నారు. ఆపరేషన్ పూర్తవగానే వచ్చేస్తారు. మీరు తాగించండి, లేట్ అవుతుందేమో. అలాగే, డాక్టర్ గారు వస్తారు కదా? తప్పకుండా వచ్చేస్తాడు. నువ్వు తీసుకో, పద. చిన్న జాతికి చెందిన భీమ్రావ్ పెద్ద జాతితో పెట్టుకుంటాడు, అధికారులతో కూడా పెట్టుకుంటున్నాడు. అంతేకాదు, ఇక వాడు నన్ను కూడా పట్టించుకోవడం లేదు. చెప్పండి, తప్పే కదా? తప్పే కదా వాడి ప్రవర్తన? అవును, పూర్తిగా తప్పే. మీరు ప్రభుత్వం కోసం పని చేస్తున్నారు కదా, అంటే మా కోసం పని చేస్తున్నారు.
అంటే మీకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. నేను వాడికి గుణపాఠం చెప్పడంలో నాకు సహాయం చేయండి. ఎందుకంటే వాడి వల్ల దేశానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. కానీ సార్, మీరు మందులకు బదులుగా నీళ్లు పంపించారు. అక్కడ భీమ్ ఇంకా రమ స్పృహ లేని వాళ్లకు నీళ్లు తాగిస్తుంటారనుకుంటా. అలా చేస్తే ఆ అమాయకుల ప్రాణాలు పోవచ్చు. అది ఇంకా మంచిది. డాక్టర్ గారు, 3-4 త్యాగాలు చేయొచ్చు, అవసరం. మీరెందుకు ఆందోళన పడుతున్నారు సాహెబ్ గారు? మీరు మీ చాయ్ తాగండి. నేను ఎవరికి ఏమీ కానివ్వను. ఇక జీవితంలోని కష్టాలతో మేము పోరాటం చేస్తాం. కష్టాల నుంచి పారిపోయే అలవాటు మాకు అస్సలు లేదు. ఇప్పుడు వీళ్ళేం కొత్త నాటకం ఆడుతున్నారు? తలుపు తీయండి. ఆపండి! అసలు మీరేం చేస్తున్నారు? ఇక్కడ రాసింది కదా, హాస్పిటల్ పరిసరాల్లో నిశ్శబ్దాన్ని పాటించండి. చాలా బాగుంది. మీరందరూ ఇదే ప్రవర్తనకు, అలాగే ఇదే చోటుకి తగిన వాళ్ళు. నరోత్తమ్ జోష్, ఇప్పుడు మీతో వాదించడానికి నా దగ్గర సమయం లేదు. నాన్న, నేను పనిచేస్తాను. వెళ్ళి ఎవరైనా బయట డాక్టర్ని తీసుకొస్తాను. ఆయనతో వైద్యం చేయించుకుందాం. రమ, అంతవరకు నువ్వు తలుపు తెరవడానికి ప్రయత్నం చేయి. ఆపండి! ఈ తలుపు మూసుకుంది కదా, ఇది ఒక ప్రతీక. రాబోయే సమయంలో ప్రతి ఒక్క తలుపు మీ అందరి కోసం మూసుకుంటుందని. రోజు రోజుకి మీరందరూ తప్పులు చేయడానికి ఏ ధైర్యం చూపిస్తున్నారో ఆ ధైర్యం సన్నగిల్లుతుంది. ఇక ఎంత సన్నగిల్లుతుందంటే రాబోయే కాలంలో ఏదైనా మూసున్న తలుపు తెరిపించడానికి మీరందరూ ధైర్యం కూడా చేయలేరు. భవిష్యత్తులో మీరు ఏదైనా మూసున్న తలుపుని చూస్తే దాన్ని చూడగానే మీరందరూ తిరిగి చూడకుండా వ్యతిరేక దిశలో పారిపోతారు. మూసున్న తలుపును చూసి భయపడిపోతారు. మీరందరూ వణికిపోతారు. అది సరే, కానీ ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అయితే వేరే దారిలో వెళ్ళిపో. చూడండి, మీతో వాదించడానికి నా దగ్గర సమయం లేదు. పక్క నుంచి వెళ్ళిపోతాను. చూడు, నేను చెప్తున్నాను, ఈ దారిలో పక్క నుంచి కూడా వెళ్ళలేవు. ఈ ప్రాంతం మొత్తం శుభ్రం చేస్తున్నాం. ఎందుకు వెళ్ళలేను? శుభ్రం చేసుకోండి. నేనేమైనా మిమ్మల్ని ఆపుతున్నానా? మీరు కూడా నన్ను ఆపకండి. నీకు అర్థం కాదులే భీమరావు. ఎందుకంటే నీకు అసలు తెలివే లేదు.
ఏంటంటే మా పెద్ద జాతి వాళ్ళంతా కలిసి ఈ ప్రాంతం మొత్తం శుభ్రం చేసి దీన్ని శుద్ధి చేస్తున్నాం. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ ప్రాంతం అశుద్ధమైపోతుంది. అసలు విషయం ఏంటంటే పెద్ద జాతి వాళ్ళ నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఏంటంటే వాళ్ళ జీవితాల్లో సంతోషాలు మాయమైపోయాయని, సమస్యలు పెరుగుతున్నాయని, ఒక చిత్రమైన నిరాశ నిండుకుందని. కనుక్కుంటే అప్పుడు తెలిసింది నీలాంటి చిన్న జాతి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్నారు అని. అందుకే నిర్ణయించుకున్నావు, ఇక ముందు ఇక్కడి నుంచి ఎవరైనా నువ్వు లేదా నీ జాతి వాళ్ళు గాని ఇటువైపు వెళ్ళకూడదు. ఏం లేదు, మీరు నన్ను కేవలం ఇబ్బంది పెట్టడానికి మార్గం వెతుకుతున్నారంతే. చూడండి, ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి. అక్కడ హాస్పిటల్లో మా వాళ్ళు స్పృహ లేకుండా పడున్నారు. వాళ్లకు వైద్యం చేయించడం చాలా అవసరం. ఏ భీమరావు, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపో. వేరే ఇంకేదైనా దారి చూసుకో. లేదంటే నేను ఒకే ఒక కేక వేస్తే 100 మంది ఇక్కడికి వస్తారు. ఇక నీకు స్పృహ తప్పేలా చేస్తారు. చూడు భీమరావు, ఇక నువ్వు స్పృహ కోల్పోయావంటే మీ వాళ్ళకి ఇక వైద్యం ఎవరు చేయిస్తారు? ఇక్కడ సమయం వృధా చేసుకోవడం కంటే నేను వేరే దారిలో వెళ్ళడం మంచిది. నాన్న, నాకేమనిపిస్తోందంటే ముందుగా వీళ్ళందరినీ హాస్పిటల్ లోపలికి తీసుకెళ్దాం. లోపలికి వెళ్ళి ఏం చేయాలో అది చేద్దాం. అబ్బా, హాస్పిటల్ లోపలికి వెళ్తే ఏమవుతుంది? డాక్టర్ గారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్లలో ఒక్కరు కూడా లోపలికి వెళ్ళకూడదు. ఒకవేళ వీళ్ళు లోపలికి వెళ్లారంటే హాస్పిటల్ మొత్తం అశుద్ధమైపోతుంది. ఇక చాలా ఆపండి. మీ ఈ శుద్ధ అశుద్ధ నాటకం ఇక ఆపేయండి. ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని ముందుకొచ్చి ఆపి చూపించండి. ఈ రోజు మాలో ఉన్న శక్తినంతా ఉపయోగించుకొని తీరుతాం. మేము చావనైనా చస్తాం, కానీ ఈ రోజు వీళ్ళందరినీ హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లి తీరతాం. చావండి, చావండి. ఇదే కదా మేం కోరుకునేది. ఈ రోజు మేం కూడా చూస్తాం వీళ్ళందరూ తమ ప్రాణాల్ని ఎలా ఇస్తారు. చావండి. నరోత్తమ్ జోషి, ఇక్కడ నిలబడి ఇలా వాగుతూ ఉండడం కంటే మంచిదేంటంటే కాస్త ఆలోచించండి, అలాగే వెతకండి. తమరి బంగారు గడియారం ఎక్కడ పడిపోయిందో. పదండి నాన్న, పదండి. గడియారం, అయ్యో వెనక్కి చూడు, వెనక్కి చూడు, చూడండి. నాన్న, బెడ్ మీద పడుకోబెట్టండి. బెడ్ లాగే, బెడ్ లాగే, త్వరగా. అయ్యో, అశుద్ధమైపోతుంది. గుర్తుంచుకోండి, బెడ్ ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. నాన్న కింద పడుకోబెడదాం. మనకు కావాల్సింది వైద్యం, వీళ్ళ బెడ్ కాదు. దించండి మెల్లిగా. ప్రచండదేవ్ గారు, నా బంగారు గడియారం, అసలు నా గడియారం ఎక్కడ పడిపోయింది? అది ఎక్కడో పడలేదు, అది ఈ భీమరావు దగ్గరే ఉంది. అందుకే వాడు ఇదంతా చెప్తున్నాడు. భీమరావు దగ్గర భీమరావు దగ్గర నా గడియారం ఉందంటే ఇంకా ఇంకా పెద్ద సమస్య అవుతుంది కదా. భీమ్ ఆ గడియారాన్ని మనకు వ్యతిరేకంగా దాన్ని ఒక ఆధారం లాగా ఉపయోగించుకుంటాడు. లేదు లేదు లేదు, ఏదైనా చేయాల్సి ఉంటుంది. పదండి పదండి, రండి రండి, మీరందరూ రండి, పదండి పదండి. సమ్మె ఎందుకు జరిగిందో మీ అందరికి తెలుసు కదా. మీ అంతరాత్మ మిమ్మల్ని ప్రశ్నించడం లేదా? అవును, ప్రశ్నిస్తోంది. అందుకే చెప్పాను వీళ్ళందరినీ బయటే ఉంచమని, కానీ లోపలికి తీసుకొచ్చారు. దూరంగా ఉంటే మాకు కనిపించదు, ఆత్మ కూడా బాధ తక్కువ ఉంటుంది. దీనివల్ల ఏం ప్రయోజనం? వైద్యం చేయాల్సింది డాక్టరే కదా, బయట కూడా చేయలేదు, లోపల కూడా చేయడం లేదు. సమయం చాలా తక్కువ ఉంది. ఒకవేళ వీళ్లకు వైద్యం చేయించకుంటే అనర్థం జరుగుతుంది. నేనేం చెయ్యాలి? నాన్న, మన జాతిలో ఎవరైనా మీకు తెలిసిన వైద్యుడున్నారా? ఎందుకంటే వీళ్ళు ఎలాగూ వైద్యం చేయటం లేదు. కానీ మనం ఏదోడు చేసి వీళ్లకు వైద్యం చేయించాల్సి ఉంటుంది. భీమ్, నిజమే, మన జాతికి చెందిన ఒక వైద్యుడున్నాడు. ఎక్కడున్నారు అత్తయ్య? అది ఆ పాత స్కూల్కి వెళ్లే దారుంది కదా అక్కడ. నాకు అర్థమైపోయింది, నేను ఇప్పుడే తీసుకొస్తాను. భీమ్రావ్,
నువ్వు హాస్పిటల్లో ఉన్నావా లేక ధర్మశాలలోనా? ఇక్కడికి కూడా వైద్యుని తీసుకొని వస్తావా? ఈ డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు. మరి నేను ఇంకేం చేయగలను? ఒక పని చేయి భీమరావు, నువ్వు వెళ్ళి పరిగెత్తుకుంటూ ఎక్కడో అక్కడి నుంచి వైద్యుణ్ణి తీసుకురా. ఆలోపు మేము మీ జాతికి చెందిన వీళ్ళందరినీ ఎత్తి బయట పారేస్తాం. ప్రచండదేవ్ గారు, అలాంటి తప్పు ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మా జాతి వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఇక మీ ఈ హాస్పిటల్ మా జనాలతో నిండిపోతుంది. అవునవును, అలాగే. నువ్వు చాలా పెద్ద నాయకుడివి కదా, నువ్వు చెప్పగానే మీ వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చేస్తారా? జోషి గారు, కొన్నిసార్లు గాలివాటం చూసి మాట్లాడడం మంచిది. చూడండి, ఈరోజు అత్తయ్య కూడా మా పక్కన నిలబడింది. ఇక ఆవిడే నిలబడగలిగినప్పుడు మిగతా వాళ్ళు కూడా నిలబడగలరు. భీమ్, నువ్వు వెళ్ళి ఆ వైద్యుడి గారిని వెంట పెట్టుకుని తీసుకురా. ఈ రోజు ఒక తల్లి చూస్తోంది. ఇక్కడికి వైద్యుడు రాకుండా ఎవరు ఆపుతారో. ఇప్పుడే తీసుకొస్తాను పిన్ని, మీరేం బెంగపడకండి. నేను కూడా భీమెంట్ వెళ్తాను. కానీ నాన్న, లేదు బాబు, వీళ్ళందరినీ నమ్మడానికి వీల్లేదు. దీపక్, అసలు మీకేమైంది? దీపక్, డాక్టర్ గారు ఈ ముందిచ్చారు, తీసుకెళ్లి అందరికీ తాగించండి. 1-2 గంటల్లో స్లోలోకి వస్తారు. మరి డాక్టర్ గారు ఎక్కడున్నారు? హఠాత్తుగా ఒక కేసు వచ్చింది, ఆయన అక్కడే ఉన్నారు. మీరందరూ బయటకు వెళ్ళండి. అసలు ఏం చేస్తున్నారు? ఆగండి, ఆగండి. ఈ ఆసుపత్రిలో రోగులందరూ ఇలా ఉంటే మీ అందరు నిలబడి చూస్తున్నారా? మీ అందరు అంతరాత్మ ప్రశ్నించడం లేదా? అవును, ప్రశ్నిస్తోంది. అందుకే చెప్పాను వీళ్ళందరినీ బయటే ఉంచమని. కానీ లోపలికి తీసుకొచ్చారు. కానీ దీనివల్ల ఏంటి ప్రయోజనం? వైద్యం చేయాల్సిన డాక్టరే కదా, బయట కూడా చేయడం లేదు, లోపల కూడా చేయడం లేదు. వీళ్ళందరికీ విషం ఇవ్వటం జరిగింది. వీల్లేదు, వీల్లేదు. రేపటి పోరాటంలో ఏదేమైనా సరే గెలిచి తీరాలి. రేపటి పోరాటంలో ఏదేమైనా సరే గెలవాలి. వీళ్ళందరూ నా సహన హద్దుల్ని చెరిపేశారు మొత్తం. నేను శాంతంగా ఉండడాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. నా వాళ్ళు చనిపోతూ ఉంటే ఇక వీళ్ళు శత్రుత్వం చూపిస్తున్నారా? ఇప్పుడు వీళ్ళందరికీ శిక్షలు వేయించాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ ఈసారి వీళ్లకు సరైన శిక్ష పడలేదో వీళ్ళెప్పుడూ అనుకుంటూనే ఉంటారు, వీళ్ళు ఏం చెప్పినా సరే, ఏం చేసినా సరే, అయినా మేమేమీ చెయ్యలేము అని. రేపు న్యాయస్థానానికి ఇదే గడియారాన్ని ముఖ్యమైన ఆధారంగా సమర్పిస్తాను. నేను ఏం చెప్తాను అంటే, ఈ గడియారాన్ని పెట్టుకునే నరోత్తమ్ జోషి గారే చెరువులోని నీటిలో విషం కలిపాడు అని. నరోత్తమ్ జోషి, మీరే చెప్పారు కదా మా వాళ్ళందరి ఆయుష్ కూడా తగ్గిపోవటం మొదలైంది అని. ఇక ఇప్పుడు మీకు కూడా శిక్ష పడేదాకా సమయాన్ని లెక్క పెట్టుకోండి.